ఇట్లా నో అన్నప్పుడు అది ఇవ్వలేదు. ఇల్లు కాదు వాళ్ళు ఇద్దరు వస్తారు అయితే తీసి అయిపోయింది. సరే 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 రా, నేను అన్నని పోవాలి. ప్రవీణ్ కుమార్ అనే ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు. లాస్ట్ ఇయర్ జూన్ 2013 నుండి ఇప్పటి వరకు నన్ను పెళ్లి చేసుకుంటా అనేసి నాతోని సెక్షువల్గా నన్ను యూజ్ చేసుకున్నాడు. ఫుల్ ఫ్లెజ్గా ఎవ్రీ టైం నన్ను కలిసినప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ చేశాడు. అండ్ నన్ను పెళ్లి చేసుకుంటాను వాళ్ళ ఇంట్లో కూడా అందరికీ చెప్పాడు. కానీ వాళ్ళ మదర్ వద్దనేసరికి ఇప్పుడు పెళ్లికి వద్దంటున్నాడు. 1 year నుండి ఎవ్రీ టైం కలిసినప్పుడు నాకు వద్దన్నా కానీ సెక్షువల్ రిలేషన్షిప్ పెంచుకున్నాడు. నువ్వు నా భార్య, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మా ఇంట్లో ఒప్పుకోకపోయినా నేను నీతో పెళ్లి చేసుకుంటాను అనేసి నాతోని ఫిజికల్ రిలేషన్షిప్ పెంచుకున్నాడు. నేను ఎవ్రీ టైం వద్దన్నా కానీ, ప్రతిసారి వద్దన్నా కానీ సెక్షువల్ రిలేషన్షిప్కి కావాలి అన్నాడు. 1 year నుండి, ఇది లాస్ట్ జూన్ నుండి నడుస్తుంది. ఇప్పుడు లాస్ట్ మార్చ్ వరకు ఇది ఇలానే నడిచింది. 1 yearలో సెక్షువల్గా నన్ను బాగా హెరాస్ చేశారు. డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళ మదర్ ఇంకా తను కలిసి, ప్రవీణ్ కుమార్ అనే అబ్బాయి కలిసి 1 lakh వరకు నా దగ్గర తీసుకున్నారు. అండ్ అప్పుడప్పుడు నా దగ్గర చిన్న ఖర్చులకి కూడా శాలరీస్ వచ్చినప్పుడు నా దగ్గర వచ్చేసి శాలరీలో నుండి డబ్బులు తీసుకునేవాడు. అండ్ నేను డబ్బులు ఇవ్వకపోతే నన్ను కొట్టి హింసించి బాగా నన్ను బెదిరించి, నువ్వు నాకు వ్యతిరేకంగా వెళ్తే నేను యూట్యూబ్లో కూడా నీ పిక్చర్స్లో అప్లోడ్ చేస్తానని చెప్పాడు, బెదిరించాడు. అండ్ ఇప్పుడు పెళ్లి చేసుకోమని 1 year తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఏదో ఒక మాట వంకతోని ఇప్పుడు వాళ్ళ మదర్ వద్దంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వద్దంటున్నారు అని అంటున్నారు. నేను ఇట్లాంటి పరిస్థితుల్లో అందుకే నాకు ఎక్కడ ఏది లేకుండా నేను పోలీస్ దగ్గర వచ్చాను. నాకు అతనితోని పెళ్లి చేయించాలనేసి, న్యాయం జరుగుతుందనేసి, ఇంకా ఇలాంటి మనిషి వేరే ఏ అమ్మాయికి కూడా ఇలా చేయొద్దు అనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఇలా ఇప్పుడు ఈ అబ్బాయి చేసింది 1 yearలో నేను చాలా నేను బాధపడ్డాను. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా. నా జాబ్కి కూడా ఇప్పుడు చాలా ప్రమాదంగా ఉంది. నేను 2 months నుండి జాబ్కి కూడా వెళ్ళట్లేదు. అండ్ సెక్షువల్గా అయితే చాలా నన్ను హరాస్ చేశాడు. నన్ను ప్రతిసారి నేను వద్దన్నప్పుడు